హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్. ఇంట్లోనే చల్లచల్లగా ఏదైనా డిజర్ట్ చేసుకొని తినాలనిపిస్తే ఈజీగా అయిపోయే బెస్ట్ డిజర్ట్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదే సేమియా కస్టర్డ్. ఎక్కువ ప్రాసెస్ ఉండదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండదండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు. మరి ఈ సూపర్ టేస్టీ సేమియా కస్టర్డ్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగినాక ఇందులోకి 1 కప్పు దాకా సేమియా వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి సేమియాని ఫ్రై చేశారంటే తొందరగా మాడిపోయి డిజర్ట్ అనేది అంత టేస్టీగా ఉండదండి. సేమియాలు అనేది ఇలా మంచి కలర్లోకి వచ్చినాక ఇప్పుడు ఇందులోకి కప్పున్నర దాకా వేడి పాలను తీసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి వేడి పాలని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చి పాలనే తీసుకోవచ్చు. కాకపోతే ముందు జాగ్రత్తగా పాలు అనేది విరిగిపోకుండా ఇక్కడ వేడి పాలని యూజ్ చేస్తున్నాను. ఇలా కలుపుకుంటూ ఒక 3-4 నిమిషాల పాటు సేమియాలని ఉడికించుకోవాలి. సేమియా అనేది మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉడికిపోకూడదండి. మనకి ఇలా ఒక 70% పాటు ఉడికించుకోవాలి. ఇలా ఒక 70% సేమియా అనేది ఉడికినాక ఇందులోకి స్వీట్నెస్ కోసం ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదార కూడా పూర్తిగా కరిగిపోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇది కరిగేలోపు మరో పక్కన ఇక్కడ ఒక కప్పులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పొడిలోకి కొద్దిగా పాలు కూడా పోసి ఉండలు లేకుండా స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పాల ప్లేస్లో వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. మరొకసారి ఈ కస్టర్డ్ మిక్స్ని ఇలా ఒకసారి కలిపేసుకొని ఈ సేమియాలోకి వేసుకొని కలుపుకోవాలండి. ఈ కస్టర్డ్ మిక్స్ని సేమియాలోకి వేసిన వెంటనే కంటిన్యూస్గా కలుపుకోవాలి, లేదంటే మనకి ముద్దలు కట్టేస్తుంది. ఇలా ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలిపితే చూడండి మనకి ఈ సేమియా కస్టర్డ్ అనేది ఇలా చిక్కబడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలుపుకుంటూ పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఇది ఇలా చల్లారే కొద్దీ మనకి ఇంకా గట్టిగా అవుతుందండి. ఇప్పుడు దీనిని ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం కస్టర్డ్ కాకుండా ఇలా సగం కస్టర్డ్ని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్స్ని తీసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి యాపిల్, దానిమ్మ, బనానా, గ్రేప్స్ని తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ ఫ్రూట్స్ అని ఏం లేదండి, మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇప్పుడు కస్టర్డ్లోకి వేసుకోవాలి. స్వీట్గా ఉండే ఏ ఫ్రూట్స్ అయినా పర్వాలేదండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన కస్టర్డ్ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి. మీకు ఏమైనా స్వీట్ అనేది తక్కువగా అనిపిస్తే మరొక 2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. కానీ నేను చెప్పిన మెజర్మెంట్స్కి స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి కొన్ని సబ్జా సీడ్స్ తోటి సర్వ్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా చేసేయచ్చు. మీకు వీలుంటే పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే ఐస్ క్రీమ్తో కూడా సర్వ్ చేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ సమ్మర్లో తప్పకుండా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి సర్వ్ చేయండి. పిల్లలైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మరి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన మ్యాగీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.